అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. గోవా షిప్ యార్డ్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మీకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 10th బేస్ తోటి, ఇంటర్ బేస్ తోటి, డిగ్రీ బేస్ తోటి కూడా, అదేవిధంగా ఐటీఐ బేస్ తోటి కూడా మీకు రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్పుడు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అఫీషియల్ పీడిఎఫ్ అన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. మీరు ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే లభిస్తుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పోస్టులు, అదేవిధంగా క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీరు కొంచెం తికమక అవుతారు. నేను మన వెబ్సైట్లో దీనికి సంబంధించి అయితే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే పోస్ట్ అయితే చేశాను. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద అక్కడ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మన అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వెలుగుబడి అని చెప్పేసి మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇది వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు టాప్లో చూసుకున్నట్లయితే మనకు రీసెంట్ పోస్ట్ దగ్గర గోవా షిప్ యార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చాలా రకాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే లభిస్తుంది. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు 253 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18 నుండి 33 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు 29 మార్చి నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకోసం నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 28 ఏప్రిల్ 2022 వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంది. అప్లై చేయడం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్లో చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా పంపాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో జాగ్రత్తగా ఇక దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుందండి. నేను లాస్ట్లో దీనికి అప్లికేషన్ ఫీ గురించి అయితే చెప్తాను. సో ముందుగా పోస్టుల గురించి చూసుకున్నట్లయితే మొదటగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ అన్నమాట. ఇది హిందీ ట్రాన్స్లేటర్, ఒకే ఒక వేకెన్సీ ఉంది. దీనికి డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీతో పాటు ఇంగ్లీష్, అదేవిధంగా హిందీకి సంబంధించి 1 year డిప్లొమా కోర్సు చేసినట్టయితే మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సు ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి కోర్సు అయితే చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్ట్రక్చరల్ ఫిట్టర్ అన్నమాట. ఇది మొత్తంగా 34 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఏదైతే స్ట్రక్చరల్ ఫిట్టర్ ఉందో, అంటే ఫిట్టర్ ఉందో, ఈ ఫిట్టర్కి సంబంధించినటువంటి విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మొత్తంగా 34 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ అన్నమాట. దీనికి కూడా ఏసీ మెకానిక్ సంబంధించి అయితే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఐటీఐ సర్టిఫికేట్తో పాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి మొత్తంగా 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెల్డర్ అన్నమాట. ఈ వెల్డర్కి కూడా మొత్తంగా 12 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి కూడా ఐటీఐ ఉండాలి. అంటే 10th పాస్ అయి ఉండాలి. 10thతో పాటు మీకు ఐటీఐ అయితే ఉండాలన్నమాట. ఇదొక విషయం అయితే గమనించండి. మినిమం 10th క్వాలిఫికేషన్, 10thతో పాటు మీకు నెక్స్ట్ ఐటీఐ అయితే ఉండాలి. ఐటీఐ కూడా వీళ్ళు అడిగినటువంటి ఏదైతే ఫీల్డ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వెల్డర్ ఉంది, ఈ వెల్డర్కి సంబంధించినటువంటి ఫీల్డ్లోనే మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3G వెల్డర్ అన్నమాట. ఈ 3G వెల్డర్ చూసుకున్నట్లయితే మొత్తంగా 10 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఐటీఐ ఉండాలి. ఐటీఐతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ అన్నమాట. దీనికి మొత్తంగా 16 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఐటీఐ ఉండాలి. ఐటీఐతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ మెకానిక్ అన్నమాట. ఈ ఎలక్ట్రికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే ఐటీఐ కావాలి. ఐటీఐతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ సేమ్. దాంతోపాటు నెక్స్ట్ ప్లంబర్ చూసుకున్నారు. ప్లంబర్ కూడా సేమ్ అంతే. ఐటీఐతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొబైల్ క్రేన్ ఆపరేటర్ అన్నమాట. ఈ మొబైల్ క్రేన్ ఆపరేటర్కి ఒకే ఒక పోస్ట్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతితో పాటు మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది కూడా 2 years ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెయింటర్ కమ్ రికార్డ్ కీపర్ అన్నమాట. దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది. దీనికి వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతితో పాటు 6 months కంప్యూటర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఏదైనా పర్లేదు, 6 నెలలకు సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్సు చేస్తుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు అడగడం అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కుక్ అన్నమాట. ఈ కుక్ చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతితో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే దీనికి ఐటీఐ సర్టిఫికేట్ అంటూ ఏం అవసరం అయితే లేదండి. కేవలం 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్, మీరు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుందో ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్కి అప్లై చేసి ఉంటారో మీకు ఐడియా ఉంటుంది. లేదు అనుకుంటే నేను ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూశారు అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ఏ విధంగా
పొందాలి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆఫీస్ అటెండెంట్ అన్నమాట. ఈ ఆఫీస్ అటెండెంట్కి మొత్తంగా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు 1 ఇయర్ కంప్యూటర్ కోర్స్ ఉండాలి. అంటే 1 సంవత్సరానికి సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసి ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్, దీనికి సంబంధించినటువంటి మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి. డిగ్రీ కూడా కామర్స్ విభాగంలో మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్ కంప్యూటర్ కోర్స్ ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టోర్ అసిస్టెంట్ అన్నమాట. దీనికి ఒకే ఒక పోస్ట్ అయితే ఉందండి. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ సేమ్ అంతే, డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు 1 ఇయర్ కంప్యూటర్ కోర్సు, అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్ అసిస్టెంట్ అనమాట. దీనికి మొత్తంగా 10 పోస్టులు ఉన్నాయి. సేమ్ టు సేమ్ దీనికి కూడా అంతే అండి, డిగ్రీ 1 ఇయర్ కంప్యూటర్ కోర్సు, అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అనమాట. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో, ఈ డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది అప్రెంటిస్ మెకానికల్కి సంబంధించిందని చెప్పేసి గమనించండి. ఎవరైతే ఈ కోర్సు చేసి ఉంటారో మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. దీనికి మొత్తంగా ఒకే ఒక పోస్ట్ అయితే ఉందండి. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ల్యాబ్ అయితే ఉండాలి. అదేవిధంగా దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ అన్నమాట. ఇది స్టోర్ మెకానికల్కి సంబంధించి దీనికి మొత్తంగా 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ స్టోర్ మెకానికల్కి సంబంధించినటువంటి విభాగంలో మీకు డిప్లొమా ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్, ఇది ఎలక్ట్రికల్కి సంబంధించింది అన్నమాట. ఇది వచ్చేసి మెకానికల్, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్. సో దీనికి కూడా సేమ్ అంతే అండి, డిప్లొమా, అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి మొత్తంగా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, ఇది కమర్షియల్ మెకానిక్ అన్నమాట. ఈ కమర్షియల్ మెకానిక్ చూసుకున్నట్లయితే సేమ్ అంతే అండి, డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి మొత్తంగా 12 పోస్టులు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, ఇది కమర్షియల్ ఎలక్ట్రికల్ అనమాట. దీనికి కూడా అంతే అండి, దీనికి సంబంధించినటువంటి రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా ఉండాలి, అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్, ఇది కమర్షియల్ ఎలక్ట్రానిక్ సంబంధించింది. సో ఇట్లా మీకు రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. పక్కన మీరు చూసుకోవచ్చు, డిప్లొమా ఉండాలి, డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇట్లా మీరు ఏదైనా కోర్సు చేసినట్లు ఉన్నట్లయితే మీరు ఒక్కసారి చూసుకోండి, మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది. ఇక చూసుకున్నట్టయితే సివిల్ అసిస్టెంట్ అండి. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. ఇక దీనికి డిప్లొమా ఉండాలి, డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సేమ్ అంతే, దీనికి కూడా అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రైనీ వెల్డర్ అన్నమాట. ఈ ట్రైనీ వెల్డర్ చూసుకున్నట్టయితే దీనికి మొత్తంగా 10 పోస్టులు ఉన్నాయి. దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐతో పాటు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అవసరం లేదు. ఈ ఫీల్డ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రైనీ జనరల్ ఫిట్టర్ అనమాట. దీనికి మొత్తంగా 3 పోస్టులు అయితే ఉన్నాయండి. సో దీనికి కూడా ఐటీఐ అవసరం అండి. ఐటీఐతో పాటు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. కేవలం ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్స్కిల్డ్, ఈ అన్స్కిల్డ్కి మొత్తంగా 20 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ లేకుండా ఒకటి అన్స్కిల్డ్ ఉంది, దాంతోపాటు కుక్కు సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉంది. ఈ కుక్కుకి అన్స్కిల్డ్కి ఎటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ అవసరం లేదండి. కేవలం మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సాధించారు అంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలో నేను గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఒక్కసారి చూసారంటే మీరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి వేకెన్సీస్కి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికైతే మొదటగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ చేసేస్తే మీకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. మరి అప్లికేషన్ చేయాల్సినటువంటి పద్ధతి ఎట్లా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద ఆల్రెడీ అప్లై లింక్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని ప్రొవైడ్ అయితే చేశాను. అక్కడ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్లై అయితే చేసేయండి. సో మీరు మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రింట్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి. దాన్ని ప్రింట్ తీసేసుకున్న తర్వాత దాని వెనకాల మీ స్టడీకి సంబంధించినటువంటి ప్రతి జిరాక్స్ని పెట్టాలి. ప్రతి జిరాక్స్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి,
మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము, వాటితో పాటు సంబంధించినటువంటి ప్రతి జిరాక్స్ పెట్టాలి. మీ 10th సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ కానివ్వండి, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇటువంటి సర్టిఫికేట్ జిరాక్సెస్ మొత్తం పెట్టాలి. అన్ని జిరాక్స్లు పెట్టేసేసిన తర్వాత అన్నిటిని మర్చేసి ఒక ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయాలి. ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, గోవా షిప్యార్డ్ లిమిటెడ్, వాస్కోడా గామా, గోవా 403802 అని చెప్పేసి ఉంది కదా. ఈ అడ్రస్కి 9 మే 2022 లోపైతే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పని అనుకుంటున్నాను. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే, దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారో మీరు 200 రూపాయల అప్లికేషన్ ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ₹1 కూడా ఫీ అయితే లేదండి. మీరు ఏం చేశారంటే డైరెక్ట్గా అప్లై చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డైరెక్ట్గా పంపాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారో మీరు ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి ఆప్షన్ ఉంటే కనుక మీరు అక్కడనే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. బ్యాంకుకి వెళ్ళిపోయి ఇక్కడ డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. డిమాండ్ ఆఫ్ డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. ఆ ₹200 డీడీని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ పేబులెట్ వాస్కోడా గామా అనే పేరు మీదుగా మీరు ₹200 డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. డీడీ తీసేసిన తర్వాత మీరు పంపేసేటటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, వాటితో పాటు ఆ డీడీని కూడా లోపల పెట్టేసి నేను ఇదివరకు చెప్పినటువంటి అడ్రస్కు మీరు పంపాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే చేయండి. మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే, మీకు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం లేకపోతే కనుక మీరు ఈ విధంగా ఆఫ్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో పే చేసే అవకాశం ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే పే అయితే చేసేయండి. డీడీ ప్రాసెస్ తెలియకపోతే కనుక మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళేసి అక్కడ ఏ ఎంప్లాయ్కి అడిగినా కూడా మీకు వాళ్ళు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీరు డైరెక్ట్గా అక్కడ డీడీ అయితే తీసేసి మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మరొకసారి వినండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఎటువంటి ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఫీని పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ చేసినట్లున్నా, అదేవిధంగా మిగతా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అని కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.